ఇది బయట తెలియకుండా మేనేజ్ చేయడానికి నా మీద రూమర్ స్ప్రెడ్ చేసి నన్ను చెడ్డ చేస్తున్నాడు అంతే, వానికి కావాల్సింది అల్లా సొమ్ములంతా అన్నది. అయిపోయింది. వీళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకున్నారు. 3 days తర్వాత పేరెంట్స్ వచ్చారంట. పేరెంట్స్ వస్తే మోనిక ఒక ఉండబుద్ధి కాలే, చెప్పింది, అమ్మ ఏందమ్మా ఇట్లా టార్చర్ చేస్తుంటే సాక్షిని రోజు కొడుతుంటాడు, ఎవరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇయ్యారంటే, నీకెప్పుడు వినిపించింది అంటే మొన్న 3 రోజులు విన్నా అన్నదంట. అప్పుడు వాళ్ళ మమ్మీ మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ అయిందంట. ఎందుకంటే సాక్షి చనిపోయి ఆల్రెడీ 1 month పైన అవుతుంది, సూసైడ్ చేసుకుని చనిపోయింది అని అన్నారు. తినకెందుకు చెప్పలేదా అంటే తనకి పారానార్మల్ యాక్టివిటీస్ కానీ దయ్యాలు భూతాలు కానీ వీటన్నిటి విషయంలో కొంచెం సెంటిమెంటల్గా భయపడుతుంది, ఒకతే ఉంది హాస్టల్ అమ్మాయి అని తనకు చెప్పలేదు. సాక్షి హస్బెండ్ కనిపిస్తలేడు, ఎటో వారిపోయిండు. పోలీసులు అయితే తన కోసం వెతుకుతున్నారు. మోనికా సెమ్ హాలిడేస్లో ఉన్నప్పుడే సాక్షి హస్బెండ్ దొరికిండు పోలీసులకి. వాడిని కొట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ సొమ్ముల కోసమే తన వైఫ్ని సాక్షిని చంపిండని తెలిసింది. ఈ ఇన్వెస్టిగేషన్ కంటే ముందే